మారుతున్న కాలంతో పాటు నేరస్తులు కూడా తమ రూట్ మారుస్తున్నారు. ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో నేరగాళ్లు భౌతికంగా కనిపించకుండానే ఎదుటి వారిని నిలువు దోపిడీ చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఆర్థిక నేరాల్లో ప్రజల అమాయకత్వం ప్రధానంగా అత్యాశ ఆసరగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పెట్టుబడి పేరుతో కొంతమంది మోసం చేస్తున్నారు. తక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ రాబడి వస్తుందని నమ్మిస్తూ అమాయకులను నట్టేట ముంచుతున్నారు. స్టాక్ మార్కెట్ల పేరిట కొందరు తమ కంపెనీలో షేర్లు పెట్టి కొంతకాలం ఆగితే అధిక రాబడి వస్తుందని మరికొందరు అమాయక ప్రజలను నమ్మిస్తారు. ఈ క్రమంలో ముందుగా అమాయకులతో తక్కువ పెట్టుబడి పెట్టించి తోలుతో కొంత లాభాలు ఇస్తున్నారు. కొద్దిపాటి లాభాలకే ఆకర్షితులైన బాధితులు నమ్మకంతో లక్షల్లో పెట్టుబడి పెడతారు. సైబర్ నేరగాళ్ల చేతిలో దోపిడికి గురవుతున్నారు. ఆ తర్వాత లబోదీపమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. P2P ట్రాన్సాక్షన్ ద్వారా కొంతమంది మోసం చేస్తున్నారు. P2P అంటే కొంతమంది అమాయకుల అకౌంట్లను స్కామర్లు అద్దెకు తీసుకుంటారు. ఏదైనా స్కామ్ జరిగితే ఈ అమాయకుల అకౌంట్ నుండి డబ్బులు తీసేసుకుంటారు. అందుకు కోకంతా కమిషన్ వారికి చెల్లిస్తారు. కానీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఈ అమాయకుల అకౌంట్స్ మాత్రమే ఫ్రీజ్ అవుతూ ఉంటాయి. ఇటీవల నగరానికి చెందిన ఒక విద్యార్థిని సైబర్ నేరగాడు అధిక లాభాల పేరుతో ట్రాప్ చేసి P2P ద్వారా నేరపూరితమైన డబ్బును వైట్ గా మార్చుకొని అమాయక విద్యార్థిని ఇరికించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నేరగాడు లావాదేవీలు జరిపిన అన్ని బ్యాంక్ ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. పెళ్లి సంబంధాల పేరుతో కొంతమంది స్కాములకు తెరతీస్తున్నారు. మ్యాట్రిమోనీ సైట్ల ద్వారా కొందరు నేరగాళ్లు పెళ్లి సంబంధాల కోసం నిరీక్షిస్తున్న యువతులను లక్ష్యంగా చేసుకొని వారికి మారు పేర్లతో ప్రొఫైల్స్ ని పంపుతున్నారు. మాయమాటలతో నమ్మించి వలలో వేసుకొని డబ్బులు దోచుకుంటున్నారు. మరికొందరు నేరగాళ్లు పెళ్లి సంబంధాల పేరుతో పరిచయమై వీడియో కాల్స్ మాట్లాడుతున్నారు. వాటిని స్క్రీన్ రికార్డ్ చేయడమే కాకుండా సదరు వీడియోలను అశ్లీల దృశ్యాలుగా మార్ఫింగ్ చేసి యువతులను బ్లాక్మెయిల్ చేసి దోచుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో సైబర్ నేరాల ద్వారా మోసపోతున్న వారిలో ఎక్కువ శాతం విద్యావంతులే ఉండటం విచారకరం. వీరిలో కొంతమంది తెలిసి తెలియక మోసపోతుంటే మరికొందరు అత్యాశతో మోసపోతున్నారు. ముఖ్యంగా ఏదైనా కంపెనీలో పెట్టుబడులు పెట్టాలంటే ముందుగా ఆ కంపెనీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. గుర్తింపు ఉన్న కంపెనీలో మాత్రమే పెట్టుబడి పెట్టాలి. ఆన్లైన్లో సూచించే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టొద్దు. ప్రముఖ కంపెనీల ద్వారానే ట్రేడింగ్ జరపాలి. ముక్కు ముఖం తెలియని వారితో పరిచయాలు ఏర్పరచుకొని వారితో వీడియో కాల్స్ మాట్లాడడం ప్రమాదకరం. అలాంటి వారి బారిన పడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. నిందితులు బెదిరించినంత మాత్రాన వారికి డబ్బులు పంపకూడదు. విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకురావాలి. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటారు. సైబర్ నేరగాళ్ల పట్ల నిరంతరం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు. పేమెంట్స్ చేయడానికి ఎంతో పాపులర్ అయిన పేటిఎం గురించి మీకు తెలిసిందే. పేటిఎం ముందు చిన్న చిన్న వ్యాలెట్ పేమెంట్స్ తో మొదలైంది. అప్పటి వరకు బాగానే ఉన్న పేటిఎం ఎప్పుడైతే బ్యాంకింగ్ సైడ్ వచ్చిందో అప్పుడే కష్టాలు మొదలయ్యాయి. ఎందుకంటే పేటిఎం బ్యాంక్ కి నిజానికి బయట ఎక్కడా బ్రాంచెస్ ఉండవు. మొత్తం ఆన్లైన్ లోనే కస్టమర్ అకౌంట్ స్వీకరించడం, ఆన్లైన్ లోనే సేవలు అందిస్తూ వచ్చింది. కానీ ఈ అకౌంట్స్ తీసుకునే క్రమంలో కేవైసీ రికార్డ్స్ ని సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం, ఇతర విషయాల్లో కూడా దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆడిటర్లతో ఆడిట్ చేయించినప్పుడు తేలింది. దీంతో కేంద్ర బ్యాంక్ సెక్షన్ 35A ఆఫ్ ది 1948 బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం పేటిఎం పై చర్యలు తీసుకుంది. ఇక నుండి డిపాజిట్లు స్వీకరించకుండా, వ్యాలెట్స్, ఫాస్టాగ్స్ టాప్అప్ చేసుకోకుండా నిషేధించింది. ఈ ప్రకటన రావడంతో పేటిఎం షేర్లు భారీగా పతనమయ్యాయి. పేటిఎం బ్యాంక్ పై RBI నిర్ణయంతో పేటిఎం షేర్లు విలువ నెల వ్యవధిలో 40% పైగా పతనమైంది. RBI జనవరి 31న ఆంక్షలు విధించగా ఫిబ్రవరి 1-2 తేదీల్లో 20% చొప్పున నష్టపోయింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ట విలువ $990 కాగా కనిష్ట విలువ 395గా ఉంది. ఈ కంపెనీ మార్కెట్ విలువ 26,000 కోట్లుగా ఉంది. జనవరి 31న కంపెనీ మార్కెట్ క్యాప్ దాదాపు 48,334 కోట్ల రూపాయలు ఉంది. అప్పటి నుండి నిరంతర క్షీణత కొనసాగుతుంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ స్థానం 50% పైగా తగ్గి కంపెనీ విలువ 24,150 కోట్లకు పడిపోయింది. అంటే 9 ట్రేడింగ్ రోజుల్లో కంపెనీ వాల్యుయేషన్ 24,176 కోట్లు తగ్గింది. ఈ క్రమంలోనే పేటిఎం CEO కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కేవలం 10 నిమిషాలు భేటీ జరగ్గా ఈ వ్యవహారంలో కేంద్రం ఏం జోక్యం చేసుకోబోదని ఆమె చెప్పినట్లు సమాచారం. రిజర్వ్ బ్యాంక్ తోనే సమస్య పరిష్కరించుకోవాలని, వారి మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని నిర్మలా సీతారామన్ సూచించినట్లు తెలుస్తోంది. కాకపోతే RBI మాత్రం ఈ విషయంలో కఠినంగానే ఉంది. సమగ్ర అంచనా తర్వాతే RBI ఈ నిర్ణయం తీసుకుందని, ఫిన్టెక్ రంగానికి పూర్తి మద్దతు ఇస్తామని, ఇదే సమయంలో ఆర్థిక స్థిరత్వం సహా కస్టమర్ల ప్రయోజనాలని పరిరక్షించడం వంటి వాటికి కట్టుబడి ఉంటారు
ఉంటామని, పేటీఎం పై విధించిన ఆంక్షల్ని సమీక్షించే అవకాశం దాదాపు లేనట్లేనని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఈ కష్టాలు చాలా ఉన్నట్టు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై ఈడీ దర్యాప్తు ప్రారంభించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు బుధవారం ముందుగా ఆర్బీఐ నుంచి మరింత సమాచారం కోరిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. విదేశాలకు నగదు బదిలీకి సంబంధించిన ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ను పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఉల్లంఘించిందన్న ఆరోపణలతో ఈడీ దర్యాప్తు మొదలుపెట్టింది. ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని పేటీఎం సంస్థ చెప్తున్నా దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వస్తాయని ఈడీ ఆశిస్తోంది. ప్రజలు తమ పైకప్పులపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించే రూఫ్ టాప్ సోలార్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. రూపాయలు 75,000 కోట్లకు పైగా పెట్టుబడితో చేపట్టనున్న ఈ పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ద్వారా 1 కోటి కుటుంబాలకు ప్రతి నెల 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2024-25 మధ్యంతర బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పథకాన్ని మొదట ప్రకటించారు. ఈ సోలార్ ప్యానెల్ పథకం కింద లబ్ధిదారులకు గణనీయమైన సబ్సిడీలు అందిస్తామని, వాటిని నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తామని 2024-25 మధ్యంతర బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అలాగే రాయితీతో కూడిన బ్యాంకు రుణాలను అందిస్తామన్నారు. పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీలు తమ పరిధిలో రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అదే సమయంలో ఈ పథకం ప్రజలకు ఎక్కువ ఆదాయం, తక్కువ విద్యుత్ బిల్లులు, ఉపాధి కల్పనకు దారితీస్తుంది అని మోదీ అభిప్రాయపడ్డారు. ఇంటిపై 3 కిలోవాట్ల సౌర పలకలు ఏర్పాటు చేయాలంటే 225 చదరపు అడుగుల విస్తీర్ణం అవసరం. 1 కిలోవాట్ సౌర పలక రోజుకు సగటున 4 యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. 3 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న పలకలు ఏర్పాటు చేసుకుంటే నెలకు సగటున 360 యూనిట్లు ఉత్పత్తి అవుతుంది. ఏడాదికి 4,320 యూనిట్లు ఉత్పత్తి అవుతుంది. ఇంటి అవసరాలకు నెలకు 200 యూనిట్లు పోగా మిగిలిన విద్యుత్ను గ్రిడ్కు అమ్ముకోవచ్చు. ఇందుకు ప్రస్తుత ధర ప్రకారం యూనిట్కు ₹5.05 చెల్లిస్తుంది. 3 కిలోవాట్లకు 1,80,000 ఖర్చు అవుతుంది. ₹78,000 సబ్సిడీ లభిస్తుంది. ఉత్పత్తి అయిన విద్యుత్తులో ఇంటి అవసరాలు పోగా మిగిలిన విద్యుత్ను నెట్ మీటరింగ్ ద్వారా డిస్కంకు విక్రయించడం ద్వారా వచ్చే సొమ్ముతో బ్యాంకు రుణం తీర్చవచ్చు. హైదరాబాద్ లో ఈ స్కీమ్ కి చాలా ఆదరణ లభిస్తోంది. అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీగా గుర్తింపు పొందిన మాదాపూర్ లోని ఫార్చ్యూన్ టవర్స్ పై నిర్వాహకులు 250 కిలోవాట్ సోలార్ రూఫ్ టాప్ పలకను ఏర్పాటు చేసుకున్నారు. సగటున రోజుకు 1000 యూనిట్ల సోలార్ విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. నెలకు సగటున ₹3 లక్షల వరకు విద్యుత్ బిల్లు ఆదా అవుతోంది. ఈ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు కేవలం వారం రోజుల వ్యవధిలోనే గ్రేటర్ జిల్లాల నుంచి 40 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఔత్సాహికులు TSNPDCL వెబ్సైట్లోకి వెళ్లి డిస్కమ్ పేరు, కరెంట్ కనెక్షన్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ వంటి వివరాలను ఈ PM సూర్యాఘర్ పోర్టల్లో నమోదు చేయాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ ను అమల్లోకి తెచ్చిన కొత్తలో దాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయడానికి పోలీస్ సిబ్బందిలో జవాబుదారీతనం పెంచాలని ఉన్నతాధికారులు ప్రతి కమిషనరేట్లో ఫీడ్బ్యాక్ సెంటర్లను ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగానే FIR కాపీతో సహా ఆ డేటా అంతా ఫీడ్బ్యాక్ సెంటర్ సిబ్బందికి వెళ్తుంది. అక్కడ విధుల్లో ఉన్నవారు ఫిర్యాదులు నమోదు చేసిన బాధితుల వివరాల ఆధారంగా ఫిర్యాదుదారులకు ఫోన్ చేసేవారు. పలు ప్రశ్నలు వేసి వారి అభిప్రాయాలను సేకరించేవారు. ఇలా ఫిర్యాదుదారులకు, బాధితులకు ఫోన్ చేసి వారి అభిప్రాయాలను తెలుసుకునేవారు. అలా తెలుసుకున్న ఫీడ్బ్యాక్ ను స్టేషన్ల వారీగా రిపోర్టు తయారు చేసి ఆయా పోలీస్ స్టేషన్ల పనితీరుపై ప్రతి వారం CPలకు నివేదిక ఇచ్చేవారు. దాన్ని పరిశీలించిన CPలు పనితీరు బాగోలేని ఇన్స్పెక్టర్లను, SIలను కమిషనరేట్ కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించేవారు. అయినా పద్ధతి మారకపోతే ఆ పోస్టింగ్ నుంచి తప్పించేవారు. అలా చేయడం వల్ల ప్రతి స్టేషన్ లో సిబ్బంది పనితీరులో మార్పు కనిపించేది. బాధిత ప్రజల నుంచి అభిప్రాయం సేకరించడంతో పోలీస్ సిబ్బంది వెన్నులో వణుకు పుట్టేది. ఎక్కడ తనపై ఫిర్యాదు అందుతుందోనని భయపడి స్టేషన్ కు వచ్చే బాధితులతో, ఫిర్యాదుదారులతో ఇన్స్పెక్టర్లు, SIలు, క్షేత్రస్థాయి సిబ్బంది చాలా మర్యాదగా నడుచుకునేవారు. వారి సమస్యలను ఓపికగా విని న్యాయం చేస్తామని హామీ ఇచ్చేవారు. ఒకవేళ అది పోలీసులతో అయ్యే పని కాకపోతే వివరంగా చెప్పి పంపేవారు. కాగా కొంతకాలంగా పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాటు చేసిన ఫీడ్బ్యాక్ సెంటర్లకు స్వస్తి పలికినట్లు తెలుస్తోంది. పోలీస్ శాఖలో రాజకీయ పెత్తనం రాజ్యమేలడం, పలుకుబడితో, సిఫార్సు లేఖలతో పోస్టింగ్లు పొందే దుస్థితి వచ్చింది. దీంతో ప్రజా ఉపయోగ కార్యక్రమాలను నెమ్మదిగా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఆ ఉద్దేశంతోనే గతంలో ప్రతి కమిషనరేట్కు 1 చొప్పున ఉన్న ఫీడ్బ్యాక్ సెంటర్స్ ను ఒకే చోటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత మెల్లమెల్లగా ఫీడ్బ్యాక్ తీసుకోవడం తగ్గించారు. ఆ తర్వాత పూర్తిగా స్వస్తి పలికినట్లు తెలుస్తోంది.
ఫీడ్బ్యాక్ సెంటర్లు అటకెక్కడంతో స్టేషన్లలో ఇన్స్పెక్టర్ల అవినీతి రాజ్యమేలుతుంది. అరాచకం హద్దులు దాటుతుంది. డబ్బున్న వాళ్లతో, నేరస్తులతో, రాజకీయ నాయకులతో అంటకాగుతున్న కొంతమంది ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు కాసుల వేటలో పడి నేరస్తులకే కొమ్ముగాస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఫిర్యాదుదారులకు, బాధితులకు సదరు పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా జరిగిన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ స్టోరీనే దీనికి నిదర్శనం. కొత్త ప్రభుత్వం కొలుదీరిన తర్వాత ఎవరు ఊహించని విధంగా పోలీస్ శాఖను, ముఖ్యంగా ట్రై కమిషనరేట్లను ప్రక్షాళన చేశారు. కాగా ఉన్నతాధికారులు పోలీస్ స్టేషన్లను సైతం గాడిలో పెట్టాల్సిన అవసరాన్ని గుర్తించాల్సి ఉంది. అది కొత్త బాసులకు పెద్ద సవాల్గా మారింది. గుజరాత్లోని ద్వారకాలో నిర్మించిన దేశంలోనే అత్యంత పొడవైన తీగల వంతెన సుదర్శన సేతును ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు. 2 రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రంలో పర్యటిస్తున్న మోడీ మొదట బెట్ ద్వారకాలోని ద్వారకాధీశ్ ఆలయంలో పూజలు చేశారు. అనంతరం సీఎం భూపేంద్ర పటేల్ తో కలిసి వంతెనను ప్రారంభించారు. సుదర్శన సేతును 979 కోట్ల రూపాయలతో నిర్మించారు. 2.32 కిలోమీటర్లు విస్తరించి ఉండే ఈ వంతెన దేశంలోనే అతిపెద్దది కావడం గమనార్హం. ఇది 27.20 మీటర్ల వెడల్పు ఉండగా ఇరువైపులా 2.50 మీటర్ల ఫుట్పాత్లు ఉన్నాయి. దీనిని సిగ్నేచర్ బ్రిడ్జ్ గా కూడా పిలుస్తారు. సుదర్శన సేతు ఒక ప్రత్యేకమైన డిజైన్ ను సైతం కలిగి ఉంది. భగవద్గీతలోని శ్లోకాలతో అలంకరించబడిన ఫుట్పాత్ రెండు వైపులా శ్రీకృష్ణుడి చిత్రాలను కలిగి ఉంటుంది. ఓకా మరియు బేట్ ద్వారకా మధ్య ప్రయాణించే భక్తులకు సులువైన సౌకర్యాన్ని అందించడమే ఈ వంతెన ముఖ్య ఉద్దేశం. బెట్ ద్వారకా అనేది ద్వారకా పట్టణం నుంచి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓకా నౌకాశ్రయానికి సమీపంలో ఉన్న ఒక ద్వీపం. ఇక్కడ శ్రీకృష్ణుడి ప్రసిద్ధ ద్వారకాధీశ్ ఆలయం ఉంది. గతంలో ప్రజలు ఓకా నుంచి బెట్ ద్వారకకు పడవలో వెళ్లేది. ప్రస్తుతం తీగల వంతెన పూర్తి కావడంతో పడవలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. కాగా 2017లో సుదర్శన సేతు నిర్మాణానికి మోడీ శంకుస్థాపన చేయగా తాజాగా పనులు పూర్తి కావడంతో ప్రారంభించారు. తన పర్యటనలో భాగంగా జామ్నగర్, దేవభూమి, ద్వారకా, పోరుబందర్ జిల్లాల్లో రూపాయలు 4153 కోట్ల విలువైన 11 అభివృద్ధి ప్రాజెక్టులకు సైతం మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఆ తరువాత అరేబియా సముద్ర గర్భంలోని ద్వారకా నగరాన్ని మోదీ దర్శించుకున్నారు. గుజరాత్ లోని ద్వారకాపట్న తీరంలో స్కూబా డైవింగ్ ద్వారా సముద్ర అడుగు భాగానికి చేరుకున్నారు. తెల్లని డైవింగ్ హెల్మెట్ ధరించి నేవీ సిబ్బంది సాయంతో స్కూబా డైవింగ్ చేస్తూ సముద్రంలోకి చేరుకున్నారు. కృష్ణుడికి పూజలు చేసి నెమలి పింఛాన్ని సమర్పించుకున్నారు. అనంతరం గుజరాత్ లో ఒక సభలో మాట్లాడారు. సముద్రంలో ప్రాచీన ద్వారక నగరాన్ని చేతులతో తాకగానే 21వ శతాబ్దపు వైభవోపేత భారతదేశ చిత్రం తన కళ్ళ ముందు మెదిలిందని తెలిపారు. సముద్ర గర్భంలో కనిపించిన ద్వారకా దృశ్యం దేశ అభివృద్ధి పట్ల తన సంకల్పాన్ని మరింత బలోపేతం చేసిందని వివరించారు. ఆధ్యాత్మికత, వైభవంతో కూడిన ప్రాచీన కాలంలో అనుసంధానమైనట్లు భావించానని చెప్పారు. శ్రీకృష్ణుడు మనందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని తెలిపారు. ప్రాచీన ద్వారకా నగరాన్ని సందర్శించాలన్న తన దశాబ్దాల కల నెరవేరిందని నరేంద్ర మోడీ సంతోషం వ్యక్తం చేశారు. గుజరాత్ సముద్ర తీరంలో ద్వారకా పట్టణంలోని శ్రీకృష్ణుడి ఆలయంలోనూ మోడీ పూజలు చేశారు. నేడు డీప్ ఫేక్ ఫోటోల, వీడియోల బెడద, తప్పుడు సమాచారాల విస్తృతి విపరీతంగా పెరుగుతోంది. దీనిని అరికట్టేందుకు ప్రముఖ టెక్నాలజీ సంస్థ మెటా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కృత్రిమ మీద డీప్ ఫేక్ టెక్నాలజీతో రూపొందిస్తున్న తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు కొత్త స్టైల్ ఫాలో అవుతోంది. అందుకోసం వాట్సాప్ లో ప్రత్యేకంగా ఒక హెల్ప్ లైన్ ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ ఫ్యాక్ట్ చెక్ హెల్ప్ లైన్ ద్వారా డీప్ ఫేక్ చిత్రాలను, వీడియోలను సులభంగా గుర్తించడానికి వీలవుతుందని మెటా సంస్థ పేర్కొంది. ఇందుకోసం మిస్ ఇన్ఫర్మేషన్ కంబాట్ అలయన్స్ తో టైఅప్ అయినట్లు వెల్లడించింది. 2024 మార్చి నుంచి ఈ హెల్ప్ లైన్ వాట్సాప్ యూజర్లందరికీ అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేసింది. వాట్సాప్ లోనే ఈ హెల్ప్ లైన్ సాయంతో యూజర్లు డీప్ ఫేక్ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఎలా అంటే వాట్సాప్ హెల్ప్ లైన్ ద్వారా ఫిర్యాదు అందగానే ఎంసీఏ, దాని అనుబంధ స్వతంత్ర ఫ్యాక్ట్ చెకర్స్, పరిశోధనా సంస్థలు వైరల్ అవుతున్న తప్పుడు సమాచారాన్ని, ముఖ్యంగా డీప్ ఫేక్ చిత్రాలను, వీడియోలను గుర్తిస్తాయని మెటా వెల్లడించింది. వాట్సాప్ హెల్ప్ లైన్ ద్వారా వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడానికి ఎంసీఏ ప్రత్యేకంగా డీప్ ఫేక్ అనాలిసిస్ యూనిట్ నెలకొల్పుతుందని మెటా పేర్కొంది. ప్రస్తుతానికి ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళ భాషలకు స్పందించే వాట్సాప్ చాట్ బాట్లను సంప్రదించి యూజర్లు డీప్ ఫేక్ సమాచారాన్ని తెలుసుకోవచ్చని మెటా తెలిపింది.
సామాజిక మాధ్యమాల్లో ప్రధానంగా వాట్సాప్లో వస్తున్న తప్పుడు సమాచారాన్ని గుర్తించి నిలువరించడం, తరువాత దానిని పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా ఈ హెల్ప్ లైన్ ను తీసుకువస్తున్నట్లు మెటా స్పష్టం చేసింది. అంతేకాదు డీఫేక్ కంటెంట్ పై ప్రజలకు అవగాహన కల్పించడం, సరైన సమాచారాన్ని అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా ఈ వాట్సాప్ హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా మెటా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ శివనాథ్ తుక్రల్ మాట్లాడుతూ ప్రజలకు వచ్చే తప్పుడు సమాచారాన్ని ఏఐ ద్వారా గుర్తించవచ్చన్నారు. ఇందుకు యావత్ టెక్నాలజీ పరిశ్రమ స్పష్టమైన తప్పనిసరి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎంసీఏ చైర్మన్ భారత్ గుప్తా మాట్లాడుతూ భారత్ లోని ఇంటర్నెట్ యూజర్లు, సోషల్ మీడియా యూజర్లకు వచ్చే తప్పుడు సమాచారం విస్తరించకుండా తప్పనిసరి చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా తమ యూజర్లు ఎటువంటి తప్పుడు సమాచారం లేదా డీప్ ఫేక్స్ పోస్ట్ చేయకుండా చట్టబద్ధమైన బాధ్యత కలిగి ఉండాలని కేంద్ర ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయ మంత్రి. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగిపోతోంది. ఎన్ని ఫ్లైఓవర్లు ఉన్నా, మెట్రోలు ఉన్నా సరిపోవడం లేదు. ప్రధాన కూడళ్లలో వాహనదారులు నరకం చూస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న జనరేషన్స్ రోడ్డుపైకి రావాలన్నా కష్టమే. అందుకే ట్రాఫిక్ సమస్యపై సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు సమీక్ష నిర్వహించారు. సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా తెలుసుకొని నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో జీహెచ్ఎంసీ ట్రాఫిక్ పోలీస్ విభాగం అధికారులు నగరంలో పర్యటించి పరిశీలించారు. జనాభా పెరుగుదలతో పాటు వాహనాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుండటంతో సమస్య రోజు రోజుకు మరింతగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు టన్నెల్ రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించి ఆ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. ఎన్నికల ప్రచార సమయంలో రేవంత్ రెడ్డి కూడా ఇదే ఆలోచనను వెల్లడించారు. ఇప్పుడు అధికారులు కూడా అదే ప్రతిపాదనను తీసుకొచ్చారు. ఇందులో భాగంగా నగరంలోని 5 కీలక ప్రాంతాలను ఎంచుకున్నారు. దాదాపు 39 కిలోమీటర్ల మేర టనెల్ రోడ్ల నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను గుర్తించడంతో పాటు సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించేందుకు నిర్వహించారు. ఇందుకోసం అధికారులు ఈఓఐ బీట్ల కోసం టెండర్ జారీ చేశారు. టనెల్ బోరింగ్ మిషన్ ద్వారా సొరంగ రహదారుల నిర్మాణంపై సాంకేతికంగా నివేదికను అందించేందుకు గాను కన్సల్టెన్సీని ఎంపిక చేయనున్నారు. ప్రతిపాదించిన 5 మార్గాలు ఏంటంటే ఐటీసీ కోహినూర్ టు విప్రో సర్కిల్ వయా కాజాగూడ, నానగరామ్ వరకు ఓ టనెల్ నిర్మించనున్నారు. ఈ మార్గంలో ప్రస్తుతం రద్దీ ఎక్కువగా ఉంది. దీంతో ఇక్కడ టనెల్ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఐటీసీ కోహినూర్ టు జేఎన్టీయూ వయా మైండ్ స్పేస్ వరకు మరో టనెల్ నిర్మాణానికి రెడీ అయ్యారు. ఐటీసీ కోహినూర్ టు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 వయా జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 46 వరకు టనెల్ నిర్మాణానికి రెడీ అయ్యారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతాలను లింక్ చేయడం ద్వారా ట్రాఫిక్ తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. జీవీకే వన్మాల్ టు నానల్నగర్ వయా మాసప్ ట్యాంక్ వరకు మరో టనెల్ కారిడార్ ప్రతిపాదించారు. ఈ ప్రాంతంలో టనెల్ ఏర్పాటు ద్వారా ట్రాఫిక్ రద్దీ తగ్గనుంది. నాంపల్లి టు చంద్రయాన్గుట్ట, ఐఆర్ఆర్ వయా చార్మినార్, ఫలక్నామా వరకు మరో టనెల్ ప్రతిపాదించారు. ఈ మార్గంలో టనెల్ నిర్మించడం ద్వారా ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. రోడ్లు, ఫ్లైఓవర్లు అనేది ఒక లెవెల్ టెక్నాలజీ. అంతకు మించి టనెల్ టెక్నాలజీ ఉంది. స్ట్రైట్ కనెక్టివిటీ లైన్ దిల్సుఖ్ నగర్ నుంచి జూబ్లీ హిల్స్ వరకు వెళ్లాలనుకున్నా, బహదూర్పురా నుంచి బాలనగర్ వరకు వెళ్లాలనుకున్నా అండర్ టనెల్ రోడ్డు ద్వారా స్ట్రైట్ గా వెళ్ళొచ్చు. బయట రోడ్లు ఉన్నట్లు కాదు. టనెల్ బోరింగ్ మిషన్ తో ఎంత కావాలంటే అంత రోడ్డు వేసుకోవచ్చు. గత నవంబర్ 3న బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా TUWJ మీట్ ది ప్రెస్ లో సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తపరిచిన ఆలోచన ఇది. ఇందుకు అనుగుణంగా జీహెచ్ఎంసీ అధికారులు గ్రేటర్ హైదరాబాద్ లో సొరంగ రహదారుల ప్రతిపాదనలపై తొలి అడుగులు వేశారు. భూమి తన చుట్టూ తాను తిరిగేందుకు 24 గంటల సమయం పడుతుంది. అలాగే భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజుల 5 గంటల 48 నిమిషాలు పడుతుంది. అంటే పావు రోజు సమయం కిందకి వస్తుంది. పావు రోజుని కలపడం కుదరదు కనుక 4 ఏళ్ల పాటు 4 పావు రోజులు కలిపితే ఒక రోజు అవుతుంది. ఫిబ్రవరిలో తక్కువ రోజులు ఉండటంతో అదనంగా వచ్చిన ఒక రోజుని ఫిబ్రవరి నెలలో పెట్టారు. నాసా ప్రకారం ప్రతి క్యాలెండర్ సంవత్సరం 365 రోజుల కంటే దాదాపు 6 గంటలు ఎక్కువ. ఈ నేపథ్యంలో 4 ఏళ్లకొకసారి ఈ ఎదరపు రోజు కలపకపోతే ఋతువుల్లో మార్పులు వస్తాయని నాసా చెబుతోంది. వేసవికాలం మధ్యలో శీతాకాలం వచ్చే అవకాశం ఉంటుంది. 4 ఏళ్లకి ఒకసారి ఫిబ్రవరిలో 29 రోజులు వచ్చే విధంగా గ్రెగేరియన్ క్యాలెండర్ ని రూపొందించారు. ఇది కూడా లెక్కల ఆధారంగా ఉంటుంది. ఉదాహరణకు 2020, 2024 అలాగే 1900 లేదా 00తో ముగిసే సంవత్సరాలకు లీపు రాదు. తర్వాతి లీప్ ఇయర్స్ 2028, 2032, 2036 సంవత్సరాల్లో వస్తాయి. లీపు సంవత్సరాల ఆలోచన క్రీస్తు పూర్వం 45వ సంవత్సరం నాటిది. ప్రాచీన రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్ జూలియన్ క్యాలెండర్ ను స్థాపించినప్పుడు ఒక ఏడాదిలో 365 రోజులతో 12 నెలలుగా విభజించారు.
ఆ సమయంలో జూలై మరియు ఆగస్టు ఈ 2 నెలలను క్వింటిలిస్ సెక్సిలిస్ గా పిలిచేవారు. తరువాత వాటిని జూలియస్ సీజర్ అతని వారసుడు అగస్టస్ పేరు పెట్టారు. కొన్ని రోజుల వరకు ఈ క్యాలెండర్ బాగానే ఉన్నా 16వ శతాబ్దపు మధ్యకాలం నాటికి ఈస్టర్ వంటి ముఖ్యమైన సెలవులు మరియు సీజన్లు 10 రోజుల ముందుగానే ప్రారంభమవుతున్నాయని ఖగోళ శాస్త్రవేత్తలు గమనించారు. దీన్ని పరిష్కరించడానికి గ్రెగేరియన్ క్యాలెండర్ను ప్రవేశపెట్టారు. క్రీస్తు శకం 1700 సంవత్సరాల నాటికి మహిళలు పురుషులకు ప్రపోజ్ చేయడానికి లీప్ డేను ఉపయోగించారు. 1900 సంవత్సరాల నాటికి గరిష్ట స్థాయికి చేరుకొని యూకేలో ఇప్పటికే కొనసాగుతోంది. లీప్ డే నాడు జన్మించిన శిశువులను లిప్లింగ్స్ లేదా లీప్ ఇయర్ బేబీస్ అని పిలుస్తారు. వీరు సాధారణ సంవత్సరాలలో ఫిబ్రవరి 28న లేదా మార్చి 1న తమ పుట్టినరోజును జరుపుకుంటారు. జేమ్స్ మిల్నే విల్సన్ అనే బ్రిటిషర్ 1800 సంవత్సరంలో లీపు రోజున అంటే ఫిబ్రవరి 29న జన్మించి మళ్ళీ లీపు రోజునే మరణించాడు. విల్సన్ తన 17వ పుట్టినరోజున మరణించాడు. ఇది సాధారణ సంవత్సరాల్లో క్యాలిక్యులేట్ చేస్తే 68 ఏళ్ల వయసులో మరణించినట్లు లెక్క.